నమస్కారం. కరోనా ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉండి వెంటిలేటర్తో కూడా ఫలితం కనిపించని వారికి ఎక్మో వైద్యం ఇవాళ అపర సంజీవనిలా అక్కరకొస్తోంది. విషమ పరిస్థితుల్లో మనిషి నిండు ప్రాణాల్ని నిలబెట్టే అత్యున్నత చికిత్స ఎక్మో వైద్యం గురించిన ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. ఎక్మో వైద్యం గురించి ఇవాళ మనం చాలా తరచుగా వార్తల్లో వింటున్నాం. మనకు ప్రాణాధారమైన గుండె, ఊపిరితిత్తులు విఫలమైన సందర్భాల్లో వెంటిలేటర్తో కూడా ఉపయోగం లేనప్పుడు అత్యవసరంగా ఎక్మో వైద్యం చేయడం ద్వారా ప్రాణాల్ని నిలబెట్టవచ్చని డాక్టర్లు చెప్తున్నారు. కరోనా ఇన్ఫెక్షన్ దాడి ప్రధానంగా ఊపిరితిత్తులపైన, గుండెపైన ఉంటోంది. ఈ నేపథ్యంలో ఊపిరితిత్తులు, గుండె కండరం దెబ్బతినిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితిలో ఎక్మో పరికరాన్ని అమర్చడం ద్వారా దెబ్బతిన్న గుండె, ఊపిరితిత్తులపై భారం తగ్గుతుంది. గుండె, ఊపిరితిత్తుల రెండింటి పనిని ఎక్మో పరికరం ఒకటే చేయడంతో కీలకమైన అవయవాలకు చాలినంత విశ్రాంతి లభిస్తుంది. దీంతో అవి కోలుకునే అవకాశాలు బాగా మెరుగవుతాయి. ప్రాణాలకు భరోసా దొరుకుతుంది. ఆపద సమయంలో అపర సంజీవనిలా తోడ్పడే ఎక్మో వైద్య విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రక్తం మనకు ప్రాణావసరం. మన ఒంట్లోని కణకణానికి జీవ ఇంధనాన్ని అందించే పోషక పదార్థం. రక్తమే లేకపోతే మనకు జీవం లేదు. మనలోని ప్రతి కణానికి రక్తం నిరంతరాయంగా అందుతూ ఉంటేనే శరీరంలో అవి సజీవంగా ఉంటాయి. అవయవాలన్నీ సాఫీగా, సవ్యంగా పనిచేస్తాయి. ఒకవేళ ఏదైనా కారణంతో రక్త సరఫరా నిలిచిపోతే ఒంట్లోని కణాలన్నీ నెమ్మదిగా చనిపోతూ మృత్యువు ముంచుకొస్తుంది. ఇంతటి ప్రాణావసరమైన రక్తాన్ని శరీరమంతా సరఫరా చేసేది గుండె. రక్తంలోకి ప్రాణవాయువును చేర్చడం అంటే ఆక్సిజనేషన్ ప్రక్రియని మన ఊపిరితిత్తులు నిర్వహిస్తూ ఉంటాయి. ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయకపోతే ఆక్సిజనేషన్ జరగదు. దీంతో ప్రాణవాయువు లేని చెడు రక్తమే ఒళ్లంతా తిరుగుతూ ఉంటుంది. దీంతో తగినంత ఆక్సిజన్ అందక అవయవాలన్నీ దెబ్బతినిపోతుంటాయి. అందుకే గుండె, ఊపిరితిత్తులు రెండూ సమర్థవంతంగా పనిచేస్తుండడం మన జీవికకి చాలా అవసరం. ఒకవేళ ఎవరికైనా ఈ రెండు వ్యవస్థలు విఫలమైతే వారి ప్రాణాలు ప్రమాదంలో పడ్డట్టే. ఇలాంటప్పుడు ఊపిరితిత్తులు బాగానే పనిచేస్తుంటే వెంటిలేటర్ మీద పెట్టి ప్రాణాలు కాపాడొచ్చు. కానీ అవి కూడా పనిచేయకపోతే ఆ ఊపిరితిత్తులు చేసే పని బయట యంత్రాలతో చేయించాల్సి వస్తుంది. ఇందుకు ఉపకరించే అద్భుతమైన చికిత్సా విధానమే ఎక్మో వైద్యం. ఎక్మో అంటే ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రెయిన్ ఆక్సిజనేషన్ అంటామండి. ఇప్పుడు నార్మల్గా సపోజ్ కిడ్నీస్ పనిచేయలేదనుకోండి, కిడ్నీ పనిచేయనప్పుడు కిడ్నీ చేసే పని చేయడానికి చేసే ప్రక్రియని డయాలసిస్ అంటాం. ఇది ఎందుకంటే డయాలసిస్ అనేది అందరికీ చాలామందికి తెలుసు కాబట్టి చెప్తున్నాను. సో ఇలా కిడ్నీ పని చేయనప్పుడు మెషిన్ ద్వారా ఆ కిడ్నీ చేసే పని చేయటాన్ని డయాలసిస్ అంటాం. సో అదేవిధంగా ఈ ఎక్మో అంటే ఇప్పుడు మన ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయనప్పుడు కానీ, లేదా హార్ట్ బాగా డ్యామేజ్ అయ్యి సరిపడినంత పని చేయనప్పుడు కానీ, ఈ ఊపిరితిత్తులు లేదా హార్ట్ మనకి రికవర్ అయ్యే అవకాశం ఉంది అని అనుకున్నప్పుడు వాడే ఈ పరికరాన్ని ఎక్మో అంటారు. ఇప్పుడు ఊపిరితిత్తులు ఏంటంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి, అంటే ఇటీవల కాలంలో మనం చూసిన కరోనా అనేది చాలామందిలో రావటం, వచ్చినప్పుడు ఊపిరితిత్తుల మీద ఎఫెక్ట్ పడటం అనేది జరగవచ్చు. అలాగే కరోనా కాకుండా ఇతర వైరల్ ఇల్నెస్లు, అంటే మామూలు సింపుల్ రెగ్యులర్ ఇన్ఫ్లుయెన్జా కానీ, స్పైన్ ఫ్లూ కానీ, లేదా ఇతర బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వలన కూడా ఒక్కొక్కసారి లంగ్ బాగా ఎఫెక్ట్ అయి ఉన్నప్పుడు వీటికి వైద్యం చేస్తే ఆ అండర్లయింగ్ ఇన్ఫెక్షన్ అనేది క్లియర్ అయితే లంగ్స్ తిరిగి మామూలుగా పనిచేసే అవకాశం ఉంటుందన్నమాట. సో అంటే ఈ లంగ్స్ సరిగా పనిచేయలేకపోవటం అనేది టెంపరీగా ఉండే ఫినామినల్. సో ఇటువంటి సిచ్యువేషన్లో లంగ్స్ సరిగా పనిచేయనప్పుడు మనం వెంటిలేటర్ మీద పెడుతుంటాము. ఒక్కోసారి వెంటిలేటర్ మీద పెట్టినా ఫుల్ 100% ఆక్సిజన్ ఇచ్చినా కూడా లంగ్స్ అనేవి ఆక్సిజన్ లెవెల్స్ అనేవి సరిగా మెయింటైన్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి సిచ్యువేషన్లో మనం ఎక్మో పెట్టడం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ ఇంప్రూవ్ చేయగలిగే అవకాశం ఉంటుంది. అంటే లంగ్స్ చేసే పని ఈ మెషిన్ చేస్తుంటుంది అనమాట. సో అలా చేయటం వల్ల మనం ప్రాణాపాయం జరగకుండా కాపాడవచ్చు. సో దట్ విల్ గివ్ సమ్ టైమ్ అనమాట. సో మనకి ఈ అండర్లయింగ్ ప్రాబ్లం కంటే ఆ ఇన్ఫెక్షన్కి ట్రీట్మెంట్ చేసినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ క్లియర్ అయితే
లంగ్స్ అనేవి తిరిగి వాటంతట అవి పనిచేయటం లేదా లంగ్ ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ అవ్వటం జరిగినప్పుడు మనం ఈ ఎక్మోని నెమ్మదిగా తొలగించే అవకాశం ఉంటుందన్నమాట. గుండెకు ఆపరేషన్ చేసే సమయంలో కొన్నిసార్లు గుండెను ఊపిరితిత్తులను పూర్తిగా ఆపేసి వాటి పనిని బయటే హార్ట్ లంగ్ మిషన్ అనే యంత్రంలో చేయిస్తూ సర్జరీని పూర్తి చేయడం పరిపాటి. అయితే ఈ హార్ట్ లంగ్ మెషిన్ని గట్టిగా 3 నుంచి 4 గంటలు, మరీ అవసరమైతే 6 నుంచి 8 గంటల వరకు వాడొచ్చు. అంతకుమించి ఈ సాధారణ హార్ట్ లంగ్ మిషన్ని వాడడం కష్టం. సుదీర్ఘకాలం అంటే ఎక్కువ రోజుల పాటు రక్తాన్ని శుద్ధి చేసి ఆక్సిజన్ని అందించాల్సిన అవసరం తలెత్తినప్పుడు ఎక్మో విధానం బాగా అక్కరకొస్తుంది. గుండె ఊపిరితిత్తుల పనిని బయటే కృత్రిమంగా చేయిస్తూ ఉంటాం కాబట్టి ఈ రెండింటికి పూర్తి విశ్రాంతి చిక్కి అవి త్వరగా కోలుకుంటాయి. కృత్రిమంగానే అయినా ఒంట్లో రక్త సరఫరా తగ్గకుండా చూస్తూ ఉంటాం కాబట్టి ఒంట్లో అవయవాలేవి దెబ్బతినే ప్రమాదం ఉండదు. దెబ్బతిన్నా కూడా వాటినే బలవంతాన పనిచేయించాలని చూడకుండా గుండెకి ఊపిరితిత్తులకి పూర్తి విశ్రాంతి, కోలుకునేంత సమయం ఇవ్వడం అనేది ఎక్మో వైద్యంలోని మూల సూత్రం. ఎక్మో అనేది హార్ట్ లంగ్స్ చేసే పనిని టెంపరీగా సపోర్ట్ చేయడానికి పనిచేస్తుంది. కేవలం ఆ హార్ట్ లేదా లంగ్స్ రికవర్ అయ్యే అవకాశం ఉంది అని అనుకున్నప్పుడు కానీ, లేదా రికవర్ అవ్వవు, మనం దానికి ఫర్దర్గా ట్రాన్స్ప్లాంట్ లాంటివి ఏమైనా చేయటానికి ప్లాన్ చేస్తున్నప్పుడు కానీ బ్రిడ్జ్ కింద మనకి ఈ ఎక్మో అనేది హెల్ప్ చేస్తుంది. లంగ్స్లో ఒక ప్రధానమైన కారణం ఇన్ఫెక్షన్, అది కోవిడ్ కావచ్చు లేదా నాన్ కోవిడ్ ఇతర వైరల్ ఇల్నెస్ల వల్ల కూడా ఇలా జరగటం జరుగుద్ది. కొన్నిసార్లు అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అంటాం, ARDS అంటాం. సో దానివల్ల కూడా ఈ విధంగా జరగటం జరుగుతుంది. ఇవన్నీ రివర్సిబుల్ కాజెస్ అన్నమాట. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఊపిరితిత్తులకు వెళ్ళే రక్తనాళాల్లో క్లాట్స్ అడ్డం పడి పల్మరీ ఎంబాలిజం అంటాం, సివియర్ పల్మరీ ఎంబాలిజం వచ్చినప్పుడు లంగ్ ఫంక్షన్, ఆక్సిజన్ లెవెల్స్ బాగా తగ్గిపోతాయి, హార్ట్ ఫంక్షన్ కూడా తగ్గిపోతుంది. అటువంటి సందర్భంలో కూడా ఆ క్లాట్ని మెల్ట్ చేసాం అనుకోండి, ఆ క్లాట్ కరిగే విధంగా మందులు ఇచ్చినప్పుడు క్లాట్స్ కరిగితే తిరిగి హార్ట్ లంగ్స్ నార్మల్గా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ పరిస్థితుల్లో కూడా ఎక్మోన్ అనేది కొన్ని సందర్భాల్లో వాడటం జరుగుతుంటుంది. ఇప్పుడు హార్ట్ విషయానికి వస్తే, ఇప్పుడు తీవ్రమైన హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హార్ట్ పంపింగ్ బాగా తగ్గిపోవచ్చు. సో అటువంటి సందర్భంలో బీపీ బాగా పడిపోయి మనకి శరీరానికి అవసరమైనంత బ్లడ్ హార్ట్ పంప్ చేయలేకపోవచ్చు. బట్ ఇటువంటి సందర్భంలో మనకి హార్ట్ ఫంక్షన్ తిరిగి రివైవ్ అయ్యే అవకాశం ఉంది అని అనుకున్నప్పుడు, అంటే హార్ట్కి వెళ్ళే బ్లడ్ సర్క్యులేషన్ మనం ఇంప్రూవ్ చేస్తే కొంతమందిలో హార్ట్ ఫంక్షన్ అనేది గ్రాడ్యువల్గా రికవర్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇటువంటి సందర్భంలో కూడా ఎక్మో అనేది మనకి హెల్ప్ చేస్తుంటుంది. అదేవిధంగా మయోకార్డైటిస్ అంటాం, అంటే హార్ట్లో ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇతర ఇన్ఫ్లమేషన్స్ కానీ ఉన్నప్పుడు కూడా హార్ట్ ఫంక్షన్ టెంపరీగా తగ్గిపోవచ్చు అనమాట. సో వీటికి ట్రీట్మెంట్ చేస్తే హార్ట్ ఫంక్షన్ దాని అంతటి గ్రాడ్యువల్గా కొంతమందిలో ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి సందర్భంలో కూడా ఎక్మో అనేది వాడటం అనేది జరుగుతుంటుంది అన్నమాట. రోగి శ్వాస పీల్చుకోలేకపోతున్న తరుణంలో వెంటిలేటర్ సాయంతో బయట నుంచి ఆక్సిజన్ను అందిస్తూ డాక్టర్లు రోగిని బతికించే ప్రయత్నం చేస్తారు. అయితే రోగి ఊపిరితిత్తులు కొంతైనా పనిచేస్తున్నప్పుడే ఈ వెంటిలేటర్ విధానం పనికొస్తుంది. కానీ రోగి ఊపిరితిత్తులు సరిగా పనిచేయక వెంటిలేటర్తో కూడా ఉపయోగం లేనప్పుడు మనిషి నిండు ప్రాణాన్ని నిలబెట్టేందుకు ఎక్మో వైద్యం బాగా ఉపయోగపడుతుంది. ఎక్మో వైద్యం గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ థెరపీ, వాడుకలో ఎక్మో వైద్యంగా పిలిచే ఈ విధానంలో రోగి రక్తాన్ని ఒక గొట్టం ద్వారా బయటకు తీసుకొచ్చి ఒక యంత్రంలో దానిని శుద్ధి చేసి ఆ మంచి రక్తాన్ని తిరిగి శరీరంలోకి ఎక్కిస్తారు. అంటే ఊపిరితిత్తులు చేసే పని, గుండె చేసే పని రెండింటినీ యంత్రమే, అది బయటే చేస్తుందన్నమాట. ఎవరికైనా గుండె, ఊపిరితిత్తులు రెండూ విఫలమైపోతే అప్పుడు ఎక్మో పద్ధతి ఉపయోగపడుతుంది. ఈ యంత్రంలో రోగి శరీరంలోని రక్తనాళాల్లోకి లేదా నేరుగా గుండెలోకి అమర్చేందుకు ప్రత్యేకమైన గొట్టాలుంటాయి. ఈ గొట్టాలను రోగి మెడ దగ్గర నుంచి గాని తొడ దగ్గర గాని లోనికి పంపి రక్తనాళాల్లోకి అమరుస్తారు.
ఈ గొట్టాలను బయట ఎక్మో యంత్రానికి అనుసంధానిస్తారు. ఇది రోగి రక్తాన్ని ఒక గొట్టం ద్వారా బయటకు తీసుకొచ్చి యంత్రంలో ఆక్సిజనేషన్ చేసి ప్రాణవాయువుతో కూడిన మంచి రక్తాన్ని శరీరంలోని వివిధ భాగాలకు అందిస్తుంది. అంటే ఊపిరితిత్తులు, గుండె ఈ రెండింటి పనిని ఎక్మో బయట నుంచి చేస్తుందన్నమాట. గుండె, ఊపిరితిత్తుల పనిని బయటే కృత్రిమంగా చేయిస్తూ ఉండడం వల్ల వాటికి విశ్రాంతి దొరుకుతుంది. తద్వారా అవి త్వరగా కోలుకుంటాయి. అలాగే శరీరంలో అవయవాలు దెబ్బతినే ప్రమాదము తప్పుతుంది. ఎక్మోలో బ్రాడ్గా 2 వెరైటీస్ ఉంటాయండి. ఒకటేమో వీనోవీనస్ ఎక్మో అంటాము, లేదా వీనో ఆర్టీరియల్ ఎక్మో అంటాం అనమాట. వీనోవీనస్ ఎక్మో అనేది బేసికల్గా ఏంటంటే మనం బ్లడ్ని వెయిన్ నుంచి తీసి మళ్ళీ వెయిన్లోనే పెడుతుంటాం అనమాట. కేవలం లంగ్స్ మాత్రమే ఎఫెక్ట్ అయ్యి హార్ట్ ఫంక్షన్ అంతా నార్మల్గా ఉన్న పరిస్థితిలో లంగ్స్ని మాత్రమే సపోర్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఈ వీనోవీనస్ ఎక్మో అనేది వాడటం జరుగుతుంటుంది అనమాట. ఇంకా రెండో పద్ధతి ఏంటంటే వీనో ఆర్టీరియల్ ఎక్మో అంటాం. వీనో ఆర్టీరియల్ ఎక్మో అంటే మనం బ్లడ్ వెయిన్ నుంచి తీసి ఆర్టరీలోకి పంప్ చేస్తుంటాం అనమాట. అంటే మెషిన్ ద్వారా బ్లడ్ని సర్క్యులేట్ చేసి ఆక్సిజనేట్ చేసి తిరిగి ఆర్టరీలోకి పంప్ చేయడం అనేది జరుగుతుంటుంది అనమాట. సో ఈ వీనో ఆర్టీరియల్ ఎక్మో అనేది ఇప్పుడు ఊపిరితిత్తులు యాజ్ వెల్ యాజ్ హార్ట్ కూడా సరిగా పనిచేయనప్పుడు, హార్ట్కి కూడా సపోర్ట్ కావాలి అని అనుకున్నప్పుడు ఈ వీనో ఆర్టీరియల్ ఎక్మో అనేది వాడటం జరుగుతుంటుంది అనమాట. వీనోవీనస్ ఎక్మోలో ఏం చేస్తామంటే మన గజ్జల్లోని ఉండే వెయిన్, ఫెమరల్ వెయిన్ అంటాము. సో అక్కడ నుంచి ఒక క్యాన్యులా అనేది వెయిన్లోకి పెట్టడం జరుగుతుంది. అందులోంచి బ్లడ్ తీసుకుని ఎక్మో మెషిన్ ద్వారా సర్క్యులేట్ చేసి జూగులర్ వెయిన్లో, అంటే మన నెక్లో ఉండే వెయిన్ ఒకటి ఉంటుందండి, జూగులర్ వెయిన్ అంటాం. ఆ జూగులర్ వెయిన్లో కూడా ఇంకో క్యాన్యులా పెట్టి ఆ క్యాన్యులా ద్వారా బ్లడ్ తిరిగి పంప్ అవుతుంటుంది. అంటే గజ్జలోని వెయిన్ ద్వారా బ్లడ్ని మెషిన్లోకి పంప్ చేసి ఆ మెషిన్ నుంచి తిరిగి నెక్లోని వెయిన్ ద్వారా బాడీలోకి పంప్ చేస్తుంటాం. దీన్ని వీనోవీనస్ ఎక్మో అంటాం అనమాట. అదే వీనో ఆర్టీరియల్ ఎక్మో ఏంటంటే గజ్జల్లోని ఒక రక్తనాళం ద్వారా ఆ వెయిన్ ద్వారా బ్లడ్ని బయటికి తీసుకుని మెషిన్లో ఆక్సిజనేట్ చేసి ఆ బ్లడ్ అంతా ఆర్టరీ, అంటే రెండో సైడ్ ఉండే గజ్జలోని ఆర్టరీ, ఫెమరల్ ఆర్టరీ అంటాం, దానిలోంచి క్యాన్యులా లోపలికి పెట్టి దాని ద్వారా బ్లడ్ పంప్ చేయటం అనేది జరుగుతుంటుంది. దీన్ని వీనో ఆర్టీరియల్ ఎక్మో అని అంటుంటాం అనమాట. సో వీనోవీనస్ ఎక్మో వాడాలా, వీనో ఆర్టీరియల్ ఎక్మో వాడాలా అనేది పేషెంట్ అండర్లైన్ కండిషన్ బట్టి మనం డిసైడ్ చేస్తుంటాం. ఎక్మో వైద్యం ఉన్నట్టుండి గుండె లేదా ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతిన్న వాళ్లకి బాగా ప్రయోజనకరం. ఎక్మో విధానంలో సాధారణంగా 2 నుంచి 3 వారాల పాటు చికిత్సను అందిస్తారు. ఊపిరితిత్తుల వైఫల్యం కారణంగా ఎక్మో పరికరం అమర్చిన వాళ్లకి ఫలితాలు బాగుంటున్నాయి. వీరిలో 70 నుంచి 80% మంది కోలుకుంటున్నారు. గుండె దెబ్బతినడం వల్ల ఎక్మో పెట్టిన వాళ్లలో ఫలితాలు అంత గొప్పగా ఉండడం లేదు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ఎక్మో వైద్యంలోనూ కొన్ని సంక్లిష్టతలున్నాయి. ఎక్మో చికిత్స కోసం రక్తాన్ని బయటికి తీసుకొచ్చేందుకు, మళ్లీ లోపలికి పంపేందుకు గొట్టాలను అమర్చడం చాలా కష్టమైన పని. రక్తస్రావం అవడం, రక్తపు గడ్డలు ఏర్పడడం, రక్తనాళాలు చిట్లిపోవడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. ఇన్ఫెక్షన్ల బెడద ఉంటుంది. అలాగే రక్తాన్ని బయట శుద్ధి చేస్తుండే క్రమంలో కొన్నిసార్లు రక్తంలోని ప్లేట్లెట్లు, తెల్ల రక్త కణాల వంటివి దెబ్బతినిపోతుంటాయి. ఇది మరో సమస్య. అయితే వైద్యులు వీటిని నిరంతరాయంగా పర్యవేక్షిస్తూ ఉంటారు. ఈ ఎక్మో వైద్యం అనేది కేవలం అది హార్ట్ని, లంగ్స్ని సపోర్ట్ చేయటానికి మాత్రమే పేషెంట్ ట్రీట్మెంట్ కొంత సమయం దొరకడానికి మాత్రమే పనిచేస్తుందండి. ఎక్మో అనేది ట్రీట్మెంట్ కాదు, ఓన్లీ సపోర్ట్ కోసం పనిచేస్తుంటుంది. సో ఈ ఎక్మో అనేది మనం ఎంతకాలం పేషెంట్కి వాడుతున్నాం అనే దాన్ని బట్టి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఈ ఎక్మో ట్రీట్మెంట్ అనేది కొద్ది మందికి కొన్ని గంటల్లోనే లేదా 1-2 రోజుల్లోనే డిస్కంటిన్యూ చేయటం అనేది జరగవచ్చు. కొద్ది మందిలో మాత్రం కొన్ని వారాల పాటు ఇది వాడాల్సిన అవసరం రావచ్చు అనమాట. సో ఎక్కువ రోజులు ఈ ఎక్మో మీద ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఎక్మో వాడుతున్నప్పుడు మనం బ్లడ్ని మెషిన్ ద్వారా సర్క్యులేట్ చేయాలి. సో అలా సర్క్యులేట్ చేయడానికి మనం బ్లడ్ థిన్నింగ్ ఇంజెక్షన్స్ అనేవి కంటిన్యూస్గా ఇస్తూ ఉండాలన్నమాట. ఆ బ్లడ్ థిన్నర్ మోతాదు కొంచెం ఎక్కువైనా తక్కువైనా, లేదా మనం సరైన మోతాదులో ఇచ్చినా కొన్ని సందర్భాల్లో
బ్లీడింగ్ అవటం అనేది జరగచ్చు. ఆ ఇంటర్నల్గా బ్లీడింగ్ అవటం అనేది కొంతమందికి బ్రెయిన్లో బ్లీడింగ్ అవ్వచ్చు, లేదా మన క్యాన్యులాస్ ఎక్కడైతే పెట్టామో అక్కడ అవ్వచ్చు, లేదా కడుపు భాగంలోని ఇంటర్నల్ బ్లీడింగ్ అవ్వచ్చు. సో ఇలా ఇంటర్నల్ బ్లీడింగ్ అనేది కొద్ది మందిలో జరిగే అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే ఇప్పుడు కొన్ని సందర్భాల్లో బ్లడ్ క్లాట్స్ ఏర్పడటం కూడా జరగవచ్చు. అంటే ఈ మొత్తం సిస్టంలో బ్లడ్ బయటికి తీసి లోపలికి పంప్ చేస్తున్నాం కాబట్టి సిస్టంలో ఎక్కడైనా కూడా బ్లడ్ క్లాట్స్ ఏర్పడి ఆ క్లాట్స్ మన శరీరంలోని వివిధ రక్తనాళాలకు వెళ్ళి వాటి వలన కూడా మేజర్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మూడోది ఏంటంటే కామన్ ప్రాబ్లం ఇన్ఫెక్షన్స్ అండి. మనం ఎక్కువ రోజులు ఈ మెషిన్ వాడే కొద్దీ బికాస్ మనం బ్లడ్ని బయటికి తీసి లోపలికి పంప్ చేస్తున్నాం కాబట్టి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు కూడా సమయం పెరిగే కొద్దీ పెరుగుతుంటాయి అన్నమాట. ఎక్మో వైద్యం అనేది ఉన్నట్టుండి గుండె లేదా ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతినిపోయిన వాళ్ళకి బాగా అక్కరకొస్తుంది. గుండె ఊపిరితిత్తులు క్రమేపీ దెబ్బతినిపోయే వాళ్లకు ఎక్మోతో పెద్దగా ఉపయోగం ఉండదు. వాళ్లకు గుండె ఊపిరితిత్తుల మార్పిడిని సరైన పరిష్కారంగా చెప్తారు నిపుణులు. ఆపద సమయంలో అపర సంజీవినిలా ఆదుకునే ఎక్మో వైద్యం గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆసుపత్రిలో నెలల తరబడి బెడ్ పైనే ఉండి అస్వస్థత నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దశలో ఉన్నట్టుండి గుండెపోటు ముంచుకొచ్చే సమయంలోనూ ప్రాణాల్ని కాపాడేందుకు ఎక్మో వైద్యం ఎంతో అనువుగా ఉంటుంది. వెంటిలేటర్తో కూడా ఉపయోగం లేని సందర్భాల్లో రోగి ప్రాణాలను నిలబెట్టేందుకు ఎక్మో పరికరం ఆపద సమయంలో అపర సంజీవినిలా ఆదుకుంటుంది. పుట్టుకతోనే గుండెలోపాలు లేదా పుట్టగానే శ్వాస సమస్యలతో బాధపడే చిన్నపిల్లల్లో ఎక్మో వైద్యం ఇవాళ విస్తృతంగా వాడుకలో ఉంది. మరికొందరికి వైరస్ ఇన్ఫెక్షన్ల కారణంగా ఉన్నట్టుండి గుండె కండరం విపరీతంగా వాచిపోతుంటుంది. ఇలాంటి వారికి వైరస్ ఇన్ఫెక్షన్ తగ్గే వరకు ఎక్మో వైద్యం బాగా ఉపయోగపడుతుంది. రక్తంలో ఇన్ఫెక్షన్ చేరిపోయి తీవ్రమైన సెప్సిస్ ఉన్నవాళ్లకి రక్తంలోని విషతుల్యాల వల్ల ఒక్కోసారి గుండె పని ఆగిపోతుంది. ఇలాంటి వారికి కూడా తాత్కాలికంగా ఇది బాగా ఉపయోగపడుతుంది. తీవ్రమైన నిమోనియా వచ్చి 2 ఊపిరితిత్తులు పనిచేసే స్థితిలో లేనప్పుడు కూడా ఇది ఆదుకుంటుంది. రోగి ఊపిరితిత్తులు బాగుపడుతున్న కొద్దీ లేదా గుండె పంపింగ్ మెరుగవుతున్న కొద్దీ ఎక్మో మీద ఆధారపడడాన్ని తగ్గించుకుంటూ వచ్చి చివరకు దాన్ని వైద్యులు పూర్తిగా తీసివేస్తారు. ఈ ఎక్మో మెషిన్ అనేది ఏ వయసు వారిలోనైనా వాడచ్చండి. అంటే చిన్నపిల్లలు అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి బాగా పెద్ద వయసున్న వారి వరకు కూడా వాడచ్చు. బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే మనకి రివర్సిబుల్ కాజ్ హార్ట్లో కానీ లంగ్స్లో కానీ ఉంది, మనం ట్రీట్ చేయగలం అనుకున్నప్పుడు ఇది వాడుతుంటాం. సో చిన్నపిల్లల్లో కూడా ఒకసారి మైకార్డైటిస్ అంటాం, అంటే హార్ట్ పంపింగ్ ఇన్ఫెక్షన్ వలన తగ్గటం, ఇన్ఫ్లమేషన్ వలన తగ్గటం ఉన్నప్పుడు దానికి ట్రీట్ చేస్తే ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఎక్మో వాడటం అనేది చిన్నపిల్లల్లో కూడా జరుగుతుంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఎక్మో వైద్యం అనేది ముందు చిన్నపిల్లల్లోనే స్టార్ట్ అయ్యి తర్వాత పెద్దవారికి వాడటం అనేది జరిగింది. ఒక పేషెంట్ని ఎక్మో మీద పెట్టినప్పుడు లంగ్స్ కానీ హార్ట్ కానీ ఫంక్షన్ ఎలా ఉందనేది ముందు బేస్ లైన్ అసెస్ చేస్తాము. వాటి ఫంక్షన్ గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవుతున్నప్పుడు మనకి తెలుస్తుంటుంది. అంటే ఉదాహరణకి ఊపిరితిత్తుల ఫంక్షన్ ఇంప్రూవ్ అయ్యి ఆక్సిజన్ లెవెల్స్ కొంచెం బెటర్ అవుతున్నాయి అని అనుకున్నప్పుడు, వెంటిలేటర్ మీద ఉంచి మనం ఆక్సిజన్ ఇస్తున్నప్పుడు లెవెల్స్ బెటర్ అవుతున్నాయి అని అనుకున్నప్పుడు గ్రాడ్యువల్గా ఎక్మో సపోర్ట్ అనేది తగ్గిస్తుంటాం. అలా ఎక్మో సపోర్ట్ తగ్గించినా కూడా మనకి ఆక్సిజన్ లెవెల్స్ గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవుతున్నాయి అని అనుకున్నప్పుడు నెమ్మదిగా ఈ ఎక్మో మెషిన్ అనేది తొలగించడం జరుగుతుంటుంది. అదేవిధంగా హార్ట్ ఫంక్షన్ బాగా తక్కువ ఉన్నప్పుడు దానికి మనం వైద్యం చేసి హార్ట్ పంపింగ్ ఫంక్షనింగ్ ఇంప్రూవ్ అవుతుంది అని అనుకున్నప్పుడు గ్రాడ్యువల్గా బ్లడ్ ప్రెషర్స్ ఇంప్రూవ్ అయ్యి కార్డియక్ అవుట్పుట్ అంటామంట, హార్ట్ పంప్ చేసే విధానం బెటర్ అవుతున్నప్పుడు నెమ్మదిగా ఎక్మో సపోర్ట్ తగ్గించి మన హార్ట్ తనంతట అదే సపోర్ట్ చేసుకుంటుంది అని అనుకున్నప్పుడు ఈ ఎక్మోని తొలగించడం అనేది జరుగుతుంటుంది. ఇది ఇట్స్ ఎ గ్రాడ్యువల్ ప్రాసెస్ అండి. అంటే మనకి పేషెంట్ ఓన్ హార్ట్ లంగ్స్ పనితీరుని బట్టి నెమ్మదిగా తగ్గించడం అనేది జరుగుతుంటుంది. అది ఇలాగా తగ్గించడం తీసేయటం అనేది కొద్ది రోజుల నుంచి కొన్ని వారాల పాటు కూడా కొన్ని సందర్భాల్లో ఎక్మో మిషన్ అనేది ఉంచడం జరుగుతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి ఈ ఎక్మో మిషన్ పెట్టినప్పుడు హార్ట్ కానీ లంగ్ కానీ రికవర్ అవుతాయా లేదా అనేది మనకు తెలియదు. కొద్ది మందులు ఏంటంటే రికవర్ అవుతాయనే ఉద్దేశంతో పెడతాము. బట్ సమ్వేర్ డౌన్ ద లైన్ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఇంకా ఈ హార్ట్ కానీ లంగ్ కానీ ఇంకా రికవర్ అయ్యే అవకాశం లేదు అని అనుకున్న సందర్భాల్లో మనం ఎక్మో మెషిన్ తీసేస్తే ప్రాణాపాయం జరిగే అవకాశం ఉంది అని అనుకున్నప్పుడు
ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే మనకి హార్ట్కి అయితే అసిస్ట్ డివైసెస్ అంటామండి, వెంట్రుకులర్ అసిస్ట్ డివైసెస్ అని అలాంటి పరికరాలు వాడటం, లేదా ట్రాన్స్ప్లాంట్ లంగ్స్ కానీ హార్ట్ కానీ ట్రాన్స్ప్లాంట్ చేయటం అనేది కొన్ని సందర్భాల్లో చేసి అప్పుడు ఎక్మోని కూడా రిమూవ్ చేయటం అనేది జరుగుతుంటుంది. ఎక్మో వైద్యం ఇప్పుడిప్పుడే మన దేశంలో కూడా ప్రాచుర్యంలోకి వస్తుంది. గుండె ఊపిరితిత్తులు విఫలమై ప్రాణాలు ప్రమాదంలో పడిన సందర్భాల్లో ఎక్మో వైద్యం అపర సంజీవినిలా ఆదుకుంటుంది. గుండె ఊపిరితిత్తులు రెండింటి పనిని ఎక్మో పరికరం అందిపుచ్చుకోవడంతో కీలకమైన అవయవాలకు చాలినంత విశ్రాంతి దొరికి అవి కోలుకోవడానికి వెసులుబాటు లభిస్తుంది. ఎక్మో వైద్య విధానంలో రోగికి 2 నుంచి 3 వారాల పాటు కూడా చికిత్సను అందించవచ్చు. రోగి కోలుకుంటున్న కొద్దీ, అంటే ఊపిరితిత్తులు బాగుపడుతున్న కొద్దీ లేదా గుండె పంపింగ్ మెరుగవుతున్న కొద్దీ ఎక్మో మీద ఆధారపడ్డాన్ని తగ్గించుకుంటూ వచ్చి చివరకు పూర్తిగా తీసేయొచ్చు. గుండె వైఫల్యం కంటే కూడా ఊపిరితిత్తుల వైఫల్యం కారణంగా ఎక్మో పెట్టిన వాళ్లకి ఫలితాలు చాలా బాగుంటున్నాయి. ఎక్మో వైద్యం అనేది ఉన్నట్టుండి గుండె లేదా ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతినిపోయిన వాళ్ళకి బాగా అక్కరకొస్తుంది. గుండె ఊపిరితిత్తులు క్రమేపీ దెబ్బతినిపోయే వాళ్లకు ఎక్మోతో పెద్దగా ఉపయోగం ఉండదు. వాళ్లకు గుండె ఊపిరితిత్తుల మార్పిడిని సరైన పరిష్కారంగా చెప్తారు నిపుణులు. ఆపద సమయంలో అపర సంజీవినిలా ఆదుకునే ఎక్మో వైద్యం గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.